ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కడప కార్పొరేషన్ అధికారుల తీరుకు నిరసనగా తాళం వేసిన కాన్ఫరెన్స్ హాల్ ముందు పాలకవర్గం సమావేశమైంది. మేయర్ సురేష్ బాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీకి చెందిన 43 మంది సభ్యులు, కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. మీటింగ్ హాల్లోనే మాధవిరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు ఉండిపోయారు. చట్టం ప్రకారమే కార్పొరేషన్ ప్రాంగణంలో సమావేశం నిర్వహిస్తున్నారు మేయర్. పొరపాటు పడినాము, ప్రాంగణం అంటే ఇదే అనుకున్నాము. మేయర్ గారితో మాట్లాడలేదు, మేమే డిసైడ్ చేసాం. అండ్ రావాలి మీటింగ్ అని రైతు మా కార్పొరేటర్ వస్తాం. మేము అడుగుతున్నాం, నేను చెప్పేదానికి మా కార్పొరేటర్ అంతా మేము అటెండ్ అవుతాము. రైతును నేను పిలిచిన కాబట్టి రావచ్చు. కడప మున్సిపల్ కమిషనర్ నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కడప మేయర్ సురేష్ బాబు. కాన్ఫరెన్స్ హాల్ తెరవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కమిషనర్ పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేదికపై ఎమ్మెల్యేకు కుర్చీ వేశారని, సమావేశంపై కనీసం తనతో కమిషనర్ చర్చించలేదని మండిపడ్డారు. మేయర్ నిర్ణయం మేరకే సమావేశం నిర్వహించాలని, కానీ కడపలో మాత్రం మేయర్ పదవిని అవమానిస్తున్నారని అన్నారు. కాన్ఫరెన్స్ హాల్కు తాళం వేయడంపై హైకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు మేయర్ సురేష్ బాబు. అజెండా సర్వ్ చేసేటప్పుడు కూడా కార్పొరేటర్లందరికీ కూడా గతంలో మీటింగ్ హాల్ని సర్వ్ చేసేటప్పుడు, మీటింగ్ హాల్ తెరవకున్నప్పుడు, మా అజెండా సర్వ్ చేసేటప్పుడు మా కార్పొరేటర్లకి అందరికీ కూడా కార్పొరేషన్ ప్రిమిసెస్లో ఎక్కడైనా జరుపుకోవచ్చని ఉంది కాబట్టి కార్పొరేషన్ ప్రిమిసెస్లో జరుపుతాము, అజెండా ఖచ్చితంగా మీరు అటెండ్ కాదని చెప్పేసి 20 తేదీ ఈ రోజున తేదీ 11 గంటలకు మేము ఫిక్స్ చేస్తే రాత్రి 11 గంటలకు కూడా కమిషనర్కి మేము తెలియజేసినా కానీ 8 గంటలకు తెలియజేసినా కానీ అప్పుడు కూడా మాకు డిసైడ్ చేయకుండా పోవడంతో మేము కోర్టులో కాన్ఫరెన్స్ హాల్ చెప్పింది కదా అని చెప్పేసి ఈరోజు 11 గంటలకి మేము జనరల్ బాడీ మీటింగ్ జరుపుకోవాలని వస్తే ఇంతవరకు అధికారులు ఎవరు కానీ మా దగ్గరికి వచ్చిన పాపాన పోలేదు. పైన మీటింగ్ హాల్ ఓపెన్ చేసి రాత్రి 11 గంటలకు ఓపెన్ చేసి ఇప్పుడు మీటింగ్ హాల్కి విరుద్ధంగా ఎమ్మెల్యేలకి పైన సీట్లు వేయడం, ఆ అధ్యక్షుని నేను మేయర్గా నేను చేయాల్సింది పోయి అధ్యక్ష స్థానానికి వాల్యూ ఇవ్వకుండా, మర్యాద ఇవ్వకుండా ఆడ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాళ్ళకి కుర్చీ లేయడం, ఇంతవరకు కూడా అధికారి కమిషనర్ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, సెక్రటరీ కానీ ఎవరు కానీ కూడా కాన్ఫరెన్స్ హాల్ తెరవకపోవడం మా సభ్యులందరం కూడా వెయిట్ చేస్తూ ఇప్పటి వరకు ఉన్నాం. లాస్ట్కి కాన్ఫరెన్స్ హాల్ ముందరనే మేము మీటింగ్ అజెండానంతా చదివి మా అజెండా తీర్మానం ప్రకారం రాసి మేము ఖచ్చితంగా కోర్టుకి, హైకోర్టుకి వెళ్తాం కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇటు మేయర్ సురేష్ బాబు కానీ లేకపోతే వైసీపీ కార్పొరేటర్లు కానీ చెబుతుంది ఒకటే, కమిషనర్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, దీనిపై మేము హైకోర్టుకు వెళ్తాం అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది శ్రీనివాస్? కార్తీక్, మేయర్ ఏదైతే చెప్పారో కార్పొరేషన్లో సంబంధించి కాన్ఫరెన్స్ హాల్కి అధికారులు తాళం వేసినటువంటి పరిస్థితి, తాము అక్కడ సమావేశం నిర్వహించుకుంటాము అని అంటే ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో తాళం వేశారు. అసలు యాక్చువల్గా మేయర్ ఎలా చెప్తే అలా ప్రవర్తించాల్సినటువంటి కమిషనర్ ఇంతవరకు మేయర్ దగ్గర కూడా వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. మేము సమావేశం నిర్వహించుకుంటాం కాన్ఫరెన్స్ హాల్లో అంటే లేదండి. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు సహకరించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, కూటమి ఎమ్మెల్యేలు ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగానే వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరైతే స్పష్టంగా ఉంది. మేయర్ నగరానికి ప్రథమ పౌరుడు, ఈ కార్పొరేషన్కి హెడ్గా ఉంటారు. ఆయన పిలిచినా కానీ కమిషనర్ రాకపోవడము, అసిస్టెంట్ కమిషనర్ని, సెక్రటరీని పంపించి చర్చలు జరపడము, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఏదైతే మీటింగ్ హాల్లో సమావేశం వద్దు, కాన్ఫరెన్స్ హాల్లో మేము నిర్వహించుకుంటామని ఎజెండా సర్వ్ చేశారో, హైకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు ఏదైతే కాన్ఫరెన్స్ హాల్కి తాళం వేసినటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నామో. అందుకనే మేయర్ చెప్పినట్లుగానే బయట ఏ కాన్ఫరెన్స్ హాల్కి అయితే తాళం వేశారో ఆ తాళం వేసినటువంటి కాన్ఫరెన్స్ హాల్ ముందే ఇప్పుడు మనకి
ఏదైతే సమావేశం జరుగుతుంది. దాదాపుగా 43 మంది సభ్యులు, కోఆప్షన్ సభ్యులు కానీ అదేవిధంగా కౌన్సిలర్లు కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సమావేశం నిర్వహించుకుంటున్నారు, ఎజెండాని చర్చిస్తున్నారు. దాదాపు 24 అంశాలు ఎజెండాలో ఉన్నాయి. అన్నింటినీ పరిస్థితిని బట్టి, బడ్జెట్ని బట్టి కొన్ని ఏదైతే కొన్ని ఆమోదిస్తున్నారు, కొన్ని తిరస్కరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న సమావేశము మనం గమనిస్తున్నాము. ఎజెండాని ఒక కౌన్సిలర్ చదువుతున్నారు, మరొకళ్ళు బలపరుస్తున్నారు. అంతేకాకుండా మేయర్, మిగతా సభ్యులందరూ కూడా చేతులెత్తి తమ ఆమోదాన్ని చట్టబద్ధంగా ఏదైతే స్థానిక సంస్థల్లో ఒక గ్రామ సభ కానీ, ఒక కార్పొరేషన్లో వార్డు సభలు కానీ ఏదైతే కార్పొరేషన్ మీటింగ్ జరగాలో అదే స్థాయిలో, అదే విధంగా చట్టబద్ధంగానే అదే ఏ కాన్ఫరెన్స్ హాల్కైతే తాళం వేశారో దాని ముందే చేస్తున్నారు. మొత్తం మెజారిటీ సభ్యులు, కోరంతో సహా మెజారిటీ సభ్యులందరికీ ఉన్నారు. మరోవైపు మనం గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే కానీ, కమిషనర్ కానీ పైన ఇది సెకండ్ ఫ్లోర్లో జరుగుతుంది. 4th ఫ్లోర్లో ఉన్నటువంటి ఏదైతే మీటింగ్ హాల్ ఉందో ఆ మీటింగ్ హాల్లోనే ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. 8 మంది ఏదైతే ఫిరాయించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్యే, అదేవిధంగా కమిషనర్ వాళ్ళందరూ పైనే ఉన్నారు. ఆ సమావేశానికి హాజరు కాలేదు. ఏదైతే మెజారిటీగా 43 మంది కోఆప్షన్ సభ్యులు కానీ 38 మంది మొత్తం ఏదైతే 43లో 38 మంది కౌన్సిలర్లు, మిగతా వాళ్ళు కోఆప్షన్ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహించే సమావేశం పూర్తి స్థాయిలో ఎజెండాని చదివి దానికి సంబంధించి చట్టబద్ధంగా ఆమోదముద్ర వేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్. రైట్ శ్రీనివాస్.